హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజైతే మా గణపతిని నిమజ్జనం చేయబోతున్నాము. దానికోసం మేము ముందుగా ప్రసాదంగా రవ్వ కేసరితో చేసిన లడ్డూలను తయారు చేసి సిద్ధంగా ఉంచుకోవడం జరిగింది. తర్వాత పిల్లలకి పంచడానికి రంగులను అయితే సిద్ధం చేసుకుంటున్నాం. చిన్న చిన్న ప్యాకెట్లలో రంగులను అయితే కట్టుతున్నాము. ఆ తర్వాత వాటిని ఉంచి పక్కన పెట్టుకుంటున్నాం పిల్లలకి పంచడానికి. ఆ తర్వాత గణపతి పూజ కోసం అన్ని సిద్ధం చేసుకున్నాము. పూజకు ముందు మా గణేశుడు ఎలా ఉన్నాడో మీరు వీడియోలో చూడొచ్చు. తర్వాత గణపతి పూజ కోసం 3 రకాల పూలను అయితే మేము తెచ్చుకోవడం జరిగింది. ఆ పూలతో మా గణపతిని ఎంతో చక్కగా అలంకరించుకున్నాము. మీరు చుట్టూ చూడొచ్చు, పిల్లలు ఎంత సంతోషంగా ఎంత ఎగ్జైట్మెంట్తో గణపతి పూజను చూస్తూ ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళకి చాలామందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, నేనేంటి వినాయకుడిని తయారు చేయడం ఏంటి, మండపం పెట్టడం ఏంటి, పూజలు చేయడం ఏంటి అని. నేను ఇవన్నీ చిన్నపిల్లల కోసం చేయడం జరిగింది. మా బంధువుల పిల్లలు, మా పిల్లల కోసం ఈ గణపతిని చేసి వారికి పరమత సహనం ఏంటో తెలియజెప్పాలని ఈ పండుగ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు, పిల్లలు ఎంత సంతోషంగా కేరింతలు కొడుతూ ఉన్నారో. సో పిల్లల్లో ఈ సంతోషాన్ని నింపడానికి నేను ఈ పండుగను చేయడం జరిగింది వాళ్ళ కోసం. మన భారతదేశంలో మనం మన మతాన్ని ఎంత ప్రేమిస్తున్నామో అదేవిధంగా మన పిల్లలకు ఇతర మతాలను అంతే గొప్పగా గౌరవించడం చిన్నప్పటి నుంచే నేర్పించాలి. సో ఆ ఉద్దేశంతోనే నేను మా పిల్లల కోసం ఈ పండుగ అయితే చేయడం జరిగింది. మా పిల్లలు అయితే చాలా సంతోషంగా గణపతి పూజను చూస్తూ ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొడుతూ ఎంతో చాలా సంతోషంగా జరుపుతున్నారు. ఈ గణపతి పూజలో ఏదైనా తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించగలరు. నా ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పిల్లలకు ఇతర మతాలను ఎలా గౌరవించాలి అనేది చిన్నప్పటి నుంచి నేర్పిద్దామని నేను ఈ పండుగను అయితే చేయడం జరిగింది. మా పిల్లలు కూడా ఎంతో గౌరవంగా ఈ పండుగని చేసుకోవడం జరిగింది. మా గణేశుడు పూజ అనంతరం ఎలా ఉన్నారో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. మేము నిమజ్జనం ఏ విధంగా చేశామో పార్ట్ 2లో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.